దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. దేనికి మనసు కదలకుండా తాను ప్రశాంతమైనటువంటి స్థితిలో నిలబడి పరబ్రహ్మము యొక్క ఉపాసన యందు మనసుని స్థిరీకరించుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? జీవుడికి ప్రయోజనం కలుగుతుంది. మీరొక్కటి ఆలోచించండి. మీతో ఉన్న వాళ్లతో సుఖం అనుభవించడంతో అయిపోలేదు జీవితం. లోపల జీవుడు ఒకడు ఉన్నాడుగా. మరి ఈ జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడా? మరి ఆ శరీరంలో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఓ భార్య, అక్కడ కూడా బిడ్డలు ఉంటారా? ఉన్నప్పుడు అక్కడ కూడా వాడికి అన్నం తినాలని ఉంటుందా? అక్కడ కూడా భార్యకి బిడ్డలకి అన్నం పెట్టాలని ఉంటుందా? ఉన్నప్పుడు ఏది చూసి ఈశ్వరుడు ఇస్తాడు? చేసిన పుణ్యం ఏదైనా ఉంటేను. మరి పుణ్యం చెయ్యాలన్న కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? విడిచిపెడితే కదా పుణ్యం ఏదైనా. నాది కాదు చాగే నైకే అమృతత్వమానసు. అరే జీవుడికి ఇంకొక యాత్ర ఉంది. అంత తొందరగా పండిపోతామని నమ్మకం ఎక్కడుంది? కాబట్టి వచ్చే జన్మలో నేను తరించాలంటే ఇప్పుడు నేను కొంత దానం చేసుకుందాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గురుబోధ నుంచి సంక్రమిస్తుంది. ఇంకొకటి ఉందన్న నమ్మకం గురువాక్యము ప్రమాణముగా మనం పెడతాం. వెళ్ళి ఒక స్థితిలో నాకు పుణ్యమే రాని పాపమే రాని ఏమైపోని, నేను ఏ జన్మెత్తని నాకు బెంగలేదు, ఆ స్థితికి వెళ్ళిపోతాడు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అంటాడు. శరీరంతో ప్రయోజనం ఏముందా? నాకు ఈ శరీరం కావాలని కూడా అడగను. నీ ఇష్టం. తొండ చేస్తావా, పిల్లి చేస్తావా, బలి చేస్తావా, నీ ఇష్టం. కావలసింది నీ పాదముల మీద భక్తి ఒక్కటి మిగల్చు. అప్పుడు ఇహ ఏ కోరిక లేదు. అది ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది. దానికి సాధన మనుష్య జన్మయందు నడుస్తుంది. దాన్ని కామకోటి అంటారు. కామకోటి అంటే కోర్కెల యొక్క చిట్ట చివరి హద్దు. ఇంకక్కడ ఏ కోర్కె లేని స్థితి. అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆ మోక్షాన్ని, ఆ వైరాగ్యాన్ని, ఆ భక్తిని, ఆ జ్ఞానాన్ని కథాపఠనం చేసినా, విన్నా, గుణగానం చేసినా ఇవ్వగలిగిన వాళ్ళు వీళ్ళారుగురు. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల వ్యాక్షు సేవించ విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భౌనాథ తత్కమలాధీసు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. కేవలం ఆయన కథలు విన్నంత మాత్రం చేత ఒక స్థితిలో విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్, ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఇచ్చేస్తాడు. ఆ ప్రీతితో వినడం చేత. ఏమిటి? నిస్సంగం, ఏమీ కోరిక లేదు. వినకుండా ఉండలేడు, అందుకు వింటాడంతే. కాబట్టి ఈ ఆరిటిని షణ్మతాస్థాపనాచార్యులై శంకర భగవత్పాదులు మనకు అందించారు. అంటే సౌరము, సూర్యుని యొక్క ఆరాధన ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుందో మనకు అర్థమవుతుంది. సూర్యనారాయణమూర్తి కేవలముగా దైవస్థానంలో నిలబడి అనుగ్రహించడమే కాదు, ఒక గురుస్థానంలో నిలబడి కూడా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి ఆయన ఎటువంటి శిష్యుల్ని తయారు చేశాడో తెలుసా? మామూలు శిష్యులు కారు. మిగిలిన వాళ్ళ శిష్యులు వేరు, సూర్యుడి యొక్క శిష్యులు వేరు. సూర్యనారాయణమూర్తి శిష్యరికం అనేటప్పటికీ దానిలో ఏదో చాలా గొప్ప విశేషం ఏదో ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఒకానొకప్పుడు స్వామి హనుమ ఆయన శిష్యుడయ్యారు. హనుమ ఆయన శిష్యుడయ్యారు అని నేను అనడం కన్నా హనుమని సూర్యుడు శిష్యుణ్ణి చేసుకున్నారు అనడమే న్యాయం అవుతుంది. లేదా మీరు రామాయణం ఉత్తరకాండ పరిశీలనం చేస్తే అంజనాదేవి అరణ్యంలో ప్రసవించింది. శాలిశూక దిభాభాసం ప్రసూతే మంతదాంజన ఫలాన్యాహర్తుకామా వై నిష్క్రాంత గహనే వనే అన్నారు వాల్మీకి మహర్షి. ఆవిడ శాలిశూక నిభాభాసం, బడ్డుగింజ చివరి భాగం ఎలా ఉంటుందో బంగారు కాంతితో, అటువంటి కాంతితో బిడ్డని గంది. కానీ పళ్ళు తెచ్చుకుందామని అడవిలోకి వెళ్ళింది. పిల్లాడు ఆకలి ఏడుస్తున్నాడని. ఈయన సూర్యోదయం అవుతోంది, బింబాన్ని చూశారు, ఎర్రటి బింబాన్ని. అబ్బా ఇదేదో మంచి పండురా, తినేద్దాం అనుకున్నారు.